హలో గైస్, మరొక మినీ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. గుగ్గిళ్ళు విత్ పెసర్లు మీకు నిన్న ఫ్రై చూపించాను కదండీ షార్ట్ వీడియోలో. అది మీకు కరెక్ట్‌గా అర్థమైందో లేదో అనేసి మళ్ళీ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చాను. దాని గురించి అనేసి ముందుగా గుగ్గిళ్ళు విత్ పెసర్లు ఉడకబెట్టుకోవాలి. ముందులో నానబెట్టినవి నెక్స్ట్ డే ఉడకబెట్టాలి. మళ్ళీ నీరు మొత్తం వంచేయాలి. ఆ తర్వాత మనకు కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఉప్పు కారం కూడా అవసరమే ఉంటుంది. సో మా బాబు తినడు అనేసి నేను కొంచెం దోశ పోసిచ్చాను కొంచెం లావుగా తనకి. అండ్ ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఎండుమిర్చి వేసేసి ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి అండ్ కరివేపాకు వేసాను. వెల్లుల్లి లాస్ట్లో వేయాలి, ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చాక. వెల్లుల్లి లాస్ట్లో వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, మాడిపోదు పోపు కూడా. అండ్ పోపులో కొంచెం సాల్ట్ వేయడం వల్ల పోపుకి కూడా మంచిగా బట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. సో అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసాను. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకొని ఆ తర్వాత గుగ్గిళ్ళు అండ్ పెసర్లు అందులో వేయాలి. వేసాక కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం ఉప్పు వేయాలి. అండ్ మన తెలంగాణ వాళ్ళం కదండి, కొంచెం కారం తింటాం కాబట్టి పచ్చిమిర్చి కారం తక్కువ అంటే కొంచెం లిటిల్ బిట్ కారం కూడా వేసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి కారం. ఉప్పు కూడా హాఫ్ స్పూన్ వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంతమంది మసాలాలు తినేవాళ్ళు ఉంటారు, మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం మసాలాలన్నీ స్కిప్ చేసేయండి. ఆ తర్వాత ఫ్రై అయ్యాక మనం ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. అండ్ నేను నైట్ నానబెట్టిన స్ప్రౌట్స్ కోసం అనేసి గుగ్గిళ్ళు అండ్ పెసర్లు మాకు స్ప్రౌట్ బాక్స్ ఉంది, అందులో వేసాను. అక్కడ రెడ్ కలర్ మీకు చిన్న మూత కనబడింది కానీ దానికి కొంచెం దూరంగా ఇవన్నీ వేయాలి. వేసాక ఒక మూత పెట్టాలి. కింద కూడా వాటర్ బౌల్ ఉంటుంది దానికి సపరేట్గా, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక నెక్స్ట్ నా రొటీన్ వచ్చేసి చియా సీడ్స్ విత్ ఆల్మండ్ డైలీ తినాల్సిందే. అండ్ నైట్ వేయించిన పల్లీలు కూడా ఉన్నాయి, అవి కూడా తినాలి. చూడండి ఎంత క్రిస్పీగా కనబడుతున్నాయో మీకు. ఆ తర్వాత ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్లో మా ఆయన ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి తను నాకు మళ్ళీ క్రిస్పీ కార్న్ కావాలి అని అడిగారు. సో క్రిస్పీ కార్న్ కోసం నా దగ్గర కొంచెం కార్న్ ఉండే అండి, స్వీట్ కార్న్, అవి బాయిల్ చేశాను. అందులో కొంచెం ఉప్పు విత్ పసుపు బాయిల్ చేశాను ఒక 10 minutes. బాయిల్ చేసాక వాటర్ మొత్తం తీసేసి చల్లారనివ్వాలి. మొత్తం చల్లారనిచ్చాక ఒక బౌల్లో ఈ గింజలన్నీ వేసేసి అందులో కొంచెం మైదా విత్ కార్న్ పౌడర్ వేసుకోవాలండి. కార్న్ పౌడర్ వల్ల మనకి ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. అండ్ మనం గింజలు ఇట్లా నలిపేస్తే కొంచెం నలిగేలా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కారం కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే క్రిస్పీ కార్న్ అనేది ఆల్రెడీ మీకు అందులో కొంచెం నెక్స్ట్ కారం కలుపుతాం కూడా తక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేడి చేసుకొని పెట్టుకోవాలి ముందే. ఆ ఆయిల్లో ఈ కార్న్ వేసి మొత్తం ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై లాగా. తర్వాత నేను ఒక డీమార్ట్లో ఒక విషయంలో మోసపోయానండి, కార్న్ఫ్లెక్స్ విషయంలో. ఏంటంటే నేను ఇది ఫ్రైడ్ కార్న్ఫ్లెక్స్ బట్ ఫ్రైడ్ కాదండి, అవి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇంటికి వచ్చాక ఆయిల్లో. బాబు గురించి అని తీసుకున్నాను అవి. నార్మల్గా అలాంటి నీకు ఇంట్రెస్ట్ చూపించాను. ఆ తర్వాత చూసారా అండి ఎంత ఫ్రై అయ్యాయో. అండ్ నేను ఫ్రై చేయడం కోసం 4 వెల్లుల్లి అండ్ 2 కరివేపాకు, 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ హాఫ్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేయాలండి. మీకు ఫ్రై చేసే ఓపిక లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ ఇవన్నీ నలిపేసి క్రిస్పీ కార్న్లో వేసేసి టాస్ చేసి తినేయడమే. బట్ నేను ఫ్రై చేస్తున్నాను అవన్నీ, పోపు చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనేసి. తర్వాత కొంచెం అవన్నీ ఫ్రై చేశాక చూడండి ఎంత క్రిస్పీ తయారైందో. చాలా టేస్టీగా ఉందండి, మా ఆయన చాలా ఇష్టంగా తిన్నారు. అంతకంటే మనకి ఏం కావాలండి. అండ్ మీరు ఈ వీడియోస్ అన్నీ చూస్తున్నారు, వెళ్తున్నారు, ప్లీజ్ డూ వాచ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.